ఏ ఇబ్బంది వచ్చినా దేశ గౌరవాన్ని కాపాడుకునేటువంటి మన హైందవ మతాన్ని, హిందూ మతాన్ని పరిరక్షించుకోవడం కోసం, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం మనం ఎల్లప్పుడూ అలైబలై ఉండాలి. అదే నిజమైనటువంటి అలైబలై. ఆ అలైబలై ఒక్కరోజు కాదు, ప్రతిరోజు దేశం కోసం ఏ సమస్య వచ్చినా అలైబలైతో కలిసి మనం ముందుకెళ్లాలని మీ అందరిని కోరుకుంటూ, ఇప్పటికే చాలా సమయండి. ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్ లో ఉన్నారు. వారి కార్యక్రమం ఇంకా జరుగుతూ ఉంది. అక్కడికి నేను రామచంద్రరావు గారు వెళ్లాల్సి వచ్చింది కాబట్టి ఆలస్యంగా వచ్చాం కాబట్టి క్షమించాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా మన రక్షణ శాఖ మంత్రి ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో మన సైనికులకు ధైర్యం ఇచ్చి, మన సైనికులకు ముందు నడిపి, మరి ఈరోజు దేశ గౌరవాన్ని పెంచినటువంటి మన నరేంద్ర మోడీ గారు, మన రాజ్నాథ్ సింగ్ గారు, మనకందరూ తెలుసు. అటువంటి రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్ లో ఉన్నారు. హైటెక్ సిటీలో వారి కార్యక్రమం కొనసాగుతుంది. మధ్యలోనే మేము రావడం జరిగింది. మీ అందరికి కూడా నా తరఫున, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు, అడ్వాన్స్ గా దీపావళి పండుగ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ ఎల్లవేళలా ఈ దేశం కోసం, ఈ సమాజంలో ఐక్యత కోసం మీరందరూ కట్టుబడి ఉండి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం అందరూ ప్రయత్నం చేయాలి. మన హిందూ ధర్మం ఉన్నన్ని రోజులే, మన సనాతన ధర్మం ఉన్నన్ని రోజులే దసరా పండుగలు ఉంటాయి, ఈ అలైబలాయిలు ఉంటాయి. మనం ఎప్పుడైతే హిందూ మతం లేకపోతే మన దసరాలు ఉండవు, మన దీపావళి ఉండవు, మన దేశం ఉండదు, మన ఆపరేషన్ సింధూర్లు ఉండదు. కాబట్టి ఏమి చేసినప్పుడు కూడా మన సమాజము, మన ధర్మాన్ని మనం పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ,